జవాది పౌడర్ గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ పౌడరు మెయిన్ పూజా గదిలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పూజల్లో వాడే పసుపు, కుంకుమ, గంధంలో యూజ్ చేస్తారు. మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది కదా. మెయిన్ ఆ స్మెల్ రావడానికి రీజను ఈ జవాది పౌడరు. ఇది మనకేంటి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దీన్ని మనము చాలామంది పెర్ఫ్యూమ్స్ లాంటివి వాడుతూ ఉంటారు కదా. ఇది వనమూలికలతో తయారు చేసిన నేచురల్ అండి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం లాంటివి ఏమీ ఉండవు. మనం రోజు పెట్టుకునే డైలీ వేర్ కుంకుమలో కానీ గంధంలో కానీ దేవునికి పెట్టే పసుపు కుంకుమలో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని కొంచెం చిటికుడు వేసుకొని ఇలా షేక్ చేసుకుంటే మనకి ఎప్పుడు ఆ డబ్బా ఓపెన్ చేసినా సరే మంచి సువాసన వస్తుంది. అలాగే పసుపు కుంకుమలో కూడా మనం పెట్టుకోవచ్చు. మనం పెట్టుకునే కుంకుమలో పెట్టవచ్చు. అలాగే దేవునికి పెట్టే కుంకుమలోనైనా సరే ఇలా మనం జవాదీని వేసి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మాత్రం కుంకుమ ఎప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నార్మల్గా మీరు ఎప్పుడు కుంకుమ దేవునికి పెట్టేటప్పుడు నార్మల్గా పెట్టేస్తూ ఉంటారు కదా. ఈసారి ఇలా పెట్టండి. జవాదీని కొంచెం యాడ్ చేసి పెడితే మంచి సువాసన వస్తుంది. మీరు దేవుడి గదిలోకి వెళ్ళిన వెంటనే చాలా మంచి సువాసన వస్తుంది. అయితే జవాది పౌడర్ అనగానే ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుందని అనుకుంటారు. చాలా తక్కువ, మనకి 25 రూపీస్ నుంచి కూడా దీని కాస్ట్ ఉంటుంది. 25, 30, 100 కూడా ఉంటుంది. కాస్ట్ని బట్టి స్మెల్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ కార్తీక మాసంలో మనం పువ్వులు ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాం కదా. ఇలా కవర్లో తెచ్చి స్టోర్ చేసుకుంటే త్వరగా పాడైపోతాయి. అలా కవర్లో కాకుండా మనము వీటిని ఏంటి అంటే ఏదైనా డబ్బాలో టిష్యూ పేపర్ వేసేసి పాడైపోయిన పువ్వులు ఏమైనా ఉంటే అవి సైడ్కి తీసేసి ఫ్రెష్గా ఉన్న పువ్వులను ఆ డబ్బాలో వేసి పైన మరొక టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి రేపు పూజకి యూజ్ చేద్దామని ఇంకా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నిమ్మరసం పిండిన తర్వాత నిమ్మ తొక్కలు ఉంటాయి. ఇవి మనం దేనికి పనికిరావని బయట పడేస్తూ ఉంటాం, కానీ ఇవి క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మనము కిచెన్ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా, స్టవ్ కౌంటర్ టాప్ దగ్గర ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా, లిక్విడ్స్ యూజ్ చేసినా సరే మనకి బల్లులు వచ్చేయడము, ఈగలు, దోమలు, చిన్న పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదా, నుసు పురుగులు లాంటివి. అలాంటప్పుడు మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నిమ్మ తొక్కల్ని ఒక్కసారి మనం ఇన్ని యూజ్ చేయలేం కదా. నిమ్మకాయలు ఒక 2 యూజ్ చేసామనుకోండి, ఆ 4 తొక్కలు వస్తాయి. వాటిని ఏదైనా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. నైట్ అంతా కూడా వాటర్లో పెట్టేసి ఉంచేయండి. మార్నింగ్ వాటర్ ఆ నిమ్మరసము ఆ యొక్క జ్యూస్ అంతా కూడా వాటర్లో దిగుతుంది. ఇప్పుడు స్టవ్ కౌంటర్ టాప్ స్టవ్ క్లీన్ చేసుకుంటే మనకి దోమలు కానీ నుసు పురుగులు ఇలాంటివి ఏవి రాకుండా, ఈగలు కూడా రాకుండా ఉంటాయి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మనకి వంటగదిలోని ఇలాంటి కార్నర్స్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్లోనే చిన్న పురుగులు, దోమలు తిరుగుతూ ఉంటాయి. బొద్దింకలు కూడా నైట్ వస్తూ ఉంటాయి మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా. సో అలాంటప్పుడు ఆ ఎడ్జెస్లో వేసుకున్న, అలాగే టైల్స్ క్లీనింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇందులో కొంచెం విమ్ లిక్విడ్ వేసి టైల్స్ని కూడా ఇలా చక్కగా క్లీన్ చేసుకుంటే మనకి జిడ్డు ఎక్కువగా ఉంటుంది వంట చేసేటప్పుడు. ఆ జిడ్డు అంతా పోయి మంచి షైనింగ్లోకి వస్తాయి. సో తప్పకుండా టిప్ యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఈ కార్తీక మాసంలోని దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా. ప్రతి సోమవారం కానీ లేదా కార్తీక మాసం అన్నాలు కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే పల్లెటూరులో అట్టి డబ్బల్లో దీపాలు వదులుతూ ఉంటారు కదా. బట్ అలా మనకి సిటీల్లో ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న కుదరదు. అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. తులసి కోట ఎదురుగా ఫ్లోర్ని క్లీన్ చేసి పసుపు కుంకుమ పెట్టి ఇలా చక్కగా వరిపిండితో ముగ్గు పెట్టి ఇలాంటి వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని వాటర్ వేసి ఇందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసుకొని నమస్కారం చేసుకొని ఒక కొబ్బరి చిప్పని పసుపు కుంకుమ మొత్తం రాసేసి చూడండి, ఇలాంటి పువ్వు ఏదైనా పెట్టి అక్షంతలు వేసి ఇలా కనుక మనం నీటిలో వదిలామనుకోండి, మనం చక్కగా అట్టి డబ్బల్లో కంటే కూడా ఇలా ఇంట్లోనే మీరు అపార్ట్మెంట్లో ఉన్న, సిటీల్లో ఉన్న చక్కగా ఈ కార్తీక మాసం అన్ని రోజులు దీపాన్ని ఇలా వదిలేవచ్చు. సో చూసారు కదా, టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇలా మనం బయటికి వెళ్ళే పని లేకుండా చక్కగా మన ఇంట్లోనే ఇలా దీపాలు అయితే వదలొచ్చు. ఒక్కోసారి మార్నింగ్ హడావిడిలో స్టవ్ పైన పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము. అవి ఒక్కొక్కసారి మొత్తం పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగకుండా ఉండాలి అంటే మీరు పాలు వేసే బౌల్లోని కొంచెము ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు అప్లై చేసుకోవాలి. మనం ఏ గిన్నెలో అయినా బౌల్లో అయినా వేస్తామో దానికి ఇలా ఎడ్జెస్ పైన ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత పాలు వేసి కాచామనుకోండి, అప్పుడు పాలు మీరు మర్చిపోయినా పాలు పొంగిపోకుండా ఇంకా అందులోనే పాలు మరుగుతూ ఉంటాయి. సో టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. లేదు అంటే మనము అట్ల రేకులు, అట్ల పుల్లలు ఉంటాయి కదా, సో అట్లు తీసుకునేవి అవి పైన పెట్టినా సరే పాలు పొంగకుండా ఉంటాయి. అది కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ కార్తీక మాసంలో అతి విశిష్టమైన పూజ శివదేవుని పూజ. ఇది మనం 3 సోమవారాలు చేసుకోవచ్చు. దీని గురించి పెద్ద ప్రాసెస్ ఏమీ కాకుండా చాలా సింపుల్గా పెద్ద ప్రసాదాలు ఏమీ లేకుండా, పెద్ద ఆర్భాటం లేకుండా చాలా చక్కగా చేసుకోవచ్చు. దీనికోసం మారేడు పత్రి ఉంటాయి కదా, మారేడు పత్రి ఉంటే సరిపోతుంది. ఒకవేళ మారేడు పత్రి లేకపోయినా మారేడు పత్రి ప్లేస్లో అక్షంతలు కూడా వాడుకోవచ్చు. వీలైనంత వరకు మారేడు పత్రి ఉంటే ఈ కార్తీక సోమవారంలో మనం చేసిన పూజకి అయితే మంచిదన్నమాట. సో మనం ఏంటి, ఒక కొబ్బరికాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం బెల్లం కానీ అందులోనే కొంచెము షుగర్ అయినా వేసేసుకొని
నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే 3 రకాల పువ్వులైతే తప్పకుండా ఉండాలి. చామంతి, బంతి, గులాబీ ఇలా 3 రకాలు ఏ పువ్వులైనా పర్లేదు. శివునికి ఇష్టమైనవి శంఖం పువ్వులు అలాంటివి పెట్టుకున్నా సరే ఇంకా మంచిది. నెక్స్ట్ దీపంకి వచ్చేసరికి నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నెయ్యి ఉన్నా సరే యూజ్ చేసుకొని మనం చక్కగా దీపం వెలిగించి శివదేవుని కథ మనం చక్కగా చదువుకోవాలి. ఇక్కడ శివదేవుని బుక్ అయితే ఉంటుంది, ₹15 అలా ఉంటుంది. చాలా బాగుంటుందండి కథ అయితే. ఒక రోజు చదివితే మనకి రోజు చదవాలనిపిస్తుంది. ఇది ప్రతి సోమవారం చేసుకోవచ్చు. కార్తీక మాసంలో 3 సోమవారాలు చేస్తే ఇంకా మంచి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.